హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు భవానీ దాస్రి వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది వచ్చేసి 31st నైట్ అండి, ప్రేయర్కి వెళ్ళాము. సో అప్పుడు తీసిన వీడియో అనమాట. యాక్చువల్గా ఆ రోజు చాలా లేట్ అయిపోయిందండి చర్చికి వెళ్ళడం, ఎందుకంటే మంత్ ఎండింగ్ కదా. సో మా వారు వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. ఇక తను వచ్చిన తర్వాత మేము చర్చికి అయితే వెళ్ళామండి. సో వాక్యం అయిపోయిన తర్వాత కేక్ కటింగ్ అయితే అయింది. సో ఇక్కడ కేక్ కటింగ్ చేపిస్తున్నారు అనమాట మాస్టర్ గారు. సో అక్కడ నుంచి మళ్ళీ గుడివాడలో మీటింగ్ ఉంది, అక్కడికి వెళ్ళాలని చెప్పి ప్రేయర్ అయితే తొందరగా కంప్లీట్ అయిపోయింది. సో ఇక టైం కూడా ఎక్కువ లేదండి, మేము వెళ్ళడమే లేట్గా వెళ్ళాం కదా. సో ఇక వీడియో తీయడానికి కూడా ఎక్కువ కుదరలేదు. ఈ చిన్న క్లిప్పింగ్స్ అయితే తీసాను అనమాట. చర్చ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు మధ్యలో కొన్ని చర్చెస్ కనిపిస్తే వాటిని ఇలా వీడియో అయితే తీసానండి. మంచిగా డెకరేట్ చేశారనమాట, చాలా బాగా అనిపించింది చూస్తే. సో అందుకని ఇవైతే వీడియో తీసాను. సో 31st నైట్ అయితే ఇలా జరిగిందనమాట. చర్చికి వెళ్ళాము, ఇక ఇంటికి వచ్చేసరికి నైట్ 1:30 అలా అయిందండి. సో మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు నాకు తప్పకుండా కామెంట్ చేయండి. యాక్చువల్గా ఈ వీడియో నిన్నే అప్లోడ్ చేద్దాం అనుకున్నానండి, కానీ నిన్న కుదరలేదనమాట. ఇంట్లో కొద్దిగా పని ఎక్కువ అవ్వడం వల్ల వర్క్తోనే సరిపోయింది. వంటలు చేసుకోవడం, తినడం, కొంచెం రెస్ట్ తీసుకోవడం, అంటే నైట్ చర్చికి వెళ్ళాం కదా. సో రావడం లేట్ అయింది, పడుకోవడం కూడా లేట్ అయింది అనమాట. సో ఇక మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఇంట్లో వర్క్ సరిపోయింది. ఈవినింగ్ కొద్దిగా ఫ్రీ అయిన తర్వాత బయటికి వెళ్ళాము ఒక పని ఉండి. ఇక్కడ మీరు చూస్తున్న లైటింగ్ అంతా కూడా మా ఇంటికి వెళ్ళేటప్పుడు దారిలో ఇలాగా మొత్తం లైట్స్ అవన్నీ పెట్టేసి ఉన్నారనమాట. సో చాలా బాగా అనిపించింది. అసలు చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారండి మా ఏరియాలో క్రిస్మస్ ఇంకా న్యూ ఇయర్ అయితే. సో మొత్తం అక్కడ స్ట్రీట్స్ అంతా కూడా ఫుల్ లైటింగ్ పెడతారనమాట. సో ఇక్కడ ఇల్లు అన్నీ కూడా చూసారు కదా, లైటింగ్తో ఎంత మంచిగా డెకరేట్ చేశారో. ఒక మ్యారేజ్కి ఎలా డెకరేట్ చేస్తారో అలాగా డెకరేట్ చేస్తారనమాట.
సో ఇక మేము చర్చ్ నుంచి వస్తూ మిగతా చర్చెస్ అవన్నీ కూడా చూసుకుని వచ్చామన్నమాట. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి. నెక్స్ట్ డే నేను వచ్చేసి బగారా రైస్, అలాగే చికెన్ ఫ్రై, ఇంకా చికెన్ కర్రీ, పెరుగు చట్నీ ఇవైతే ప్రిపేర్ చేశానండి. సింపుల్గా అయితే చేశాను నేను న్యూ ఇయర్ లంచ్ అయితే. సో వేడివేడిగా ఇవైతే రెడీ అయిపోయినాయి. ఇక మా లంచ్ కూడా కంప్లీట్ చేసేసుకొని కాసేపు రెస్ట్ తీసుకున్నాం అనమాట. ఇంకా వేరే ఏ పనులు పెట్టుకోలేదు, ఎందుకంటే ఈ క్రిస్మస్కి న్యూ ఇయర్కి అంతా కూడా ఈ స్టిచ్చింగ్ వర్కే అయిపోయిందనమాట మాకు. సో ఇక్కడైతే మా అత్తయ్య అలాగే మా వారైతే లంచ్ కంప్లీట్ చేసేస్తున్నారు. సో న్యూ ఇయర్ స్పెషల్గా మీరేం ప్రిపేర్ చేశారు? నేనైతే సింపుల్గా చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, అలాగే బగారా రైస్ అయితే చేసేసానండి. క్రిస్మస్కి అయితే చికెన్ దమ్ బిర్యానీ చేశాను, మీకు చూపించాను కదా. సో ఇదైతే మా వారికి ఇష్టం అనమాట, బగారా రైస్ అలాగే చికెన్ కర్రీ అంటే తనకి ఇష్టం అనమాట. సో న్యూ ఇయర్కి తనకి నచ్చినట్టుగా ప్రిపేర్ చేశాను. సో మేమైతే న్యూ ఇయర్ని ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి. సో మీ అందరూ కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.